ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. కర్ణాటకలో నేడు కొలువు తీరనున్న శివకుమార్ సర్కార్. సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 13 మంది మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు సాయంత్రం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు తొలి విడతలో 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. ఎన్నికల అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపులు, పార్టీ సమావేశాల తర్వాత నాయకత్వంపై స్పష్టత రావడంతో ప్రభుత్వం ఏర్పాటు మార్గం సగమైంది. ఇప్పుడు ప్రజల దృష్టి మొత్తం కొత్త మంత్రివర్గం మరియు ప్రభుత్వం ఏర్పాటైపోయే కార్యక్రమాలపైనే ఉంది. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సాధించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు ప్రభుత్వం ప్రాధాన్యం అంశాలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం బెంగళూరులో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. కొత్త మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ నాయకత్వం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం తొలి కేబినెట్ సమావేశం నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో ప్రజలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పరిపాలన వేగవంతం చేయడం, పెండింగ్ లో ఉన్న అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలు సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు. రైతు సంక్షేమం కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉండవచ్చని భావిస్తున్నారు. సాగునీటి పంటలు, మద్దతు ధరలు, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. విద్యారంగంలో పాఠశాలల అభివృద్ధి, ఉన్నత విద్యా అవకాశాలు విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం ఆసుపత్రుల బలోపేతం, గ్రామీణ వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సాధించవచ్చు. పారిశ్రామిక అభివృద్ధి కూడా కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉండవచ్చు. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పన,
చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేక విధానం రూపొందించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. బెంగళూరు నగర అభివృద్ధి కూడా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలు కూడా కొత్త ప్రభుత్వం ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. మహిళా సాధికారత, స్వయం ఉపాధి అవకాశాలు, భద్రతా చర్యలు, విద్య మరియు ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన పారదర్శకత, సేవల వేగవంతం, అందుబాటులో వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలు కొత్త ప్రభుత్వం నుంచి అభివృద్ధి కార్యక్రమాలను ఆశిస్తున్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం కొత్త ప్రభుత్వానికి ప్రజల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పరిపాలనా సామర్థ్యం, అభివృద్ధి కార్యక్రమాల వేగం వంటి అంశాలు ప్రభుత్వ పనితీరును నిర్ణయిస్తున్నాయి. సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కర్ణాటకలో కొత్త రాజకీయ అధ్యయనం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి శివకుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజలు ఆశిస్తున్నారు. మంత్రివర్గం కూడా బాధ్యతలు చేపట్టే త్వరగా పరిపాలనా వ్యవస్థ పూర్తి స్థాయిలో పని ప్రారంభించనున్నది.
రేపు ఎల్లుండి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్న సీఎం. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరియు ఎల్లుండి పాలమూరు ప్రాంతంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన పనులు పురోగతిని సమీక్షించనున్నట్లు సమాచారం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ పర్యటనలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలమూరు ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ జలాలను పెంచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించే అవకాశం ఉంది. నిర్మాణ పనుల పురోగతి, నిధుల వినియోగం, పనుల వేగం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై అధికారులు సమగ్ర నివేదికలు సమర్పించనున్నారు. ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తి కావడానికి అవసరమైన చర్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పాలమూరు ప్రాంత రైతులు ఈ పర్యటనపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. సాగునీటి సౌకర్యాలు మెరుగుపడితే వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతోందని వారు ఆశిస్తున్నారు. పంటల దిగుబడులు పెరగడం, ఆదాయం మెరుగుపడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని రైతులు భావిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రాజెక్టుల వద్ద ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు కొత్త ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాగునీటి రంగంతో పాటు రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. పాలమూరు ప్రాంత అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అవసరమైన నీటి వనరుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతు సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశంగా ఉందని అధికారులు చెబుతున్నారు. సాగునీరు అందుబాటులో ఉంటే రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. అందుకే ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ప్రజలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజలు అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. ప్రజల సూచనలను నేరుగా వినడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయడం, నాణ్యమైన ప్రమాణాలు పాటించడం, ప్రజలకు త్వరగా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. పాలమూరు ప్రాంతంలో అనేక గ్రామాల వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల సాగునీటి ప్రాజెక్టులు ప్రాముఖ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత పెరిగే పంటలపై వైఫల్యం కూడా పెరుగుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రైతులు అధిక ఆదాయం ఇచ్చే పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. పర్యటన సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణాల ప్రాంతంలో స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా తమ ప్రాంతంలో అభివృద్ధికి మరింత ఊతం లభిస్తోందని ఆశిస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించడం వల్ల పనులు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పర్యటనలో పలు శాఖల అధికారులు పాల్గొననున్నారు. నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు తమ నివేదికలను సమర్పించనున్నారు. ప్రాజెక్టుల వల్ల లబ్ధి పొందుతున్న రైతులు,
అనుభవాలను కూడా ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం ఉంది. సాగునీరు అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యవసాయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులపై రైతులు వివరించే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. నీటి వనరుల సమర్థ వినియోగం, చెరువుల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి అంశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ప్రోత్సాహకం వంటి అంశాలు కూడా పర్యటనలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలమూరు ప్రాంత ప్రజలు ఈ పర్యటన ద్వారా తమ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. తాగునీరు సమస్యలు, రహదారులు, విద్యా సదుపాయాలు, వైద్య సేవలు, అభివృద్ధి వంటి అంశాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్యటనపై రాజకీయ మరియు పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు పాలమూరు ప్రాంత భవిష్యత్తు అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు వేగం. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. సాకులు చెప్పడం మానుకుని త్వరితగిన ప్రక్రియ పూర్తి చేయాలని సూచన. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ప్రభుత్వం కొత్త ఊపునిస్తోంది. ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనవసర జాప్యాలకు తావివ్వకుండా ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, గ్రామాల్లో వేలాది కుటుంబాలు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థలాలకు సంబంధించిన పత్రాలు ఎప్పటికీ అధికారుల గుర్తింపు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్లు సమాచారం. ప్రజలకు ఉపయోగపడే పనుల్లో ఆలస్యం జరగకూడదని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం వేగంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించవద్దని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పూర్తయితే వేలాది కుటుంబాలకు భద్రత కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. అధికారిక ప్రకటన లభించడం ద్వారా ఆస్తి హక్కులు స్పష్టమవుతాయి. భవిష్యత్తులో వారసత్వం, రుణాలు, ఇతర ప్రభుత్వ సేవలు పొందడంలో కూడా సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమేనని అధికారులు చెబుతున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రతి దరఖాస్తును సక్రమంగా పరిశీలించి త్వరితగిన నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత శాఖల సూచనలు అందించినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అనేక కాలనీలు, నివాస ప్రాంతాల్లో స్థలాల క్రమబద్ధీకరణ అంశం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు అధికారిక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న స్థలాల్లో ఇళ్ల నిర్మించుకుని నివసిస్తున్న అనేక కుటుంబాలు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం లభించట్లేదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వేగం పెంచడంతో వారికి ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి సమావేశంలో అధికారులు ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు అవసరమనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రతి జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. భూ రికార్డుల నవీకరణ, ఆన్లైన్ సేవల విస్తరణ, ప్రజలకు సులభంగా సేవలు అందించే కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా అదే దశలో భాగంగా భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే స్థానిక సంస్థలకు కూడా ప్రయోజనం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. అధికారిక రికార్డులు స్పష్టంగా ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత సులభంగా జరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో జాప్యం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన అభ్యర్థనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి అవసరమైన పత్రాలను ధృవీకరించిన తరువాతే తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ లో ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రజలలో కూడా ఈ నిర్ణయంపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రమబద్ధీకరణ పూర్తయితే ఆస్తుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు తమ ఆస్తులపై మరింత నమ్మకం పెట్టుకోవచ్చని చెబుతున్నారు. స్థానిక అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతోందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను
సమానంగా అమలు చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ లో కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.